హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ లేకుండా ఎవరికి ఉందండి? నాకు 1 ఇయర్ నుంచి చాలా 1 ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. అయితే ఇక నేను ఒక రెమెడీ ట్రై చేసి అది నాకు సెట్ అయింది. హెయిర్ లాంగ్ అవుతుంది, ఒక నైట్లో పెట్టుకుంటే హెయిర్ లాంగ్ అయితే చెప్పాను, కానీ ఉన్న హెయిర్ అయితే ఊడకుండా ఉంటుంది. దీనికి ఏం లేదండి, సింపుల్గా మీరు 1 బాటిల్ ప్రిపేర్ చేసుకుంటే 2-3 మంత్స్ వస్తుంది. ఏం లేదండి, సింపుల్. కొన్ని ఆమ్లా తీసుకోవాలి, దాని తర్వాత మెంతులు తీసుకోవాలి, హైబిస్కస్ ఫ్లవర్ తీసుకోవాలి, హైబిస్కస్ లీవ్స్ని కూడా తీసుకోవాలి, తర్వాత తులసి ఉంటుంది కదా, తులసి కూడా తీసుకోవాలి కొంచెం, తర్వాత కరివేపాకు కొంచెం తీసుకోవాలి. మళ్ళీ మన కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తీసుకోవాలి, కొన్ని పచ్చి కొబ్బరిలు తీసుకోవాలి. మళ్ళేమో అలోవెరా కూడా తీసుకొని పీసెస్లా కట్ చేసేసి వేసేయాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు గినక సెట్ అయితే డైలీ ఫాలో అవ్వండి. ఇది ఏం లేదు, నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. ఇలా స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకొని దాని తర్వాత మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేసేయండి. ఇలా మెత్తగా, కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా తీసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్న అది మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకున్న అది మొత్తం తీసుకొని దాంట్లో వేసేయాలి. దాని తర్వాత నేను మీషో నుంచి ఒక ఆయిల్ చేశానండి. అది చాలా డేస్ వస్తుంది నాకు. ఇక మా అమ్మకు కూడా నచ్చింది. నాకైతే 350 పడ్డది. అది ఓపెన్ కూడా చేయలేదు. దీంతో నా 3 బాటిల్స్ అనుకుంటా ఆర్డర్ చేయడం. చాలా బాగుంది ఆయిల్. తర్వాత ఆయిల్ వేసేసి అవి హీట్ అవ్వాలి. మొత్తం హీట్ అయిపోయాక ఒక 5-10 మినిట్స్ హీట్ అవ్వాలి. ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత మీరు స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ అయిన వీడియో కొంచెం మిస్ అయిందండి, ఏమనుకోకండి. దాని తర్వాత మన దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయినా క్యాస్టర్ ఆయిల్ అయితే నాకు అసలు నా హెయిర్కి అదే బెస్ట్ ఆయిల్ నాకు తెలిసి. క్యాస్టర్ ఆయిల్ నా హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ చేయడానికి అది చాలా యూజ్ అయింది. మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ ఉంటే యూజ్ చేయండి. కాకపోతే ఆయిల్ యూజ్ చేసినప్పుడు కొంచెం వేడి చేసి అప్లై చేయండి హెడ్ బాత్ ముందు, అది కూడా సెట్ అయ్యిద్ది. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇక ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆడ ఎర్రగా కనబడుతుంది కానీ అది మిరపకాయ. గ్రీన్ కర్రేపాకు, ఫెన్యూగ్రీక్ చూడండి ఎట్లా కనిపిస్తుందో నైస్గా. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్. మా చెల్లి జస్ట్ కామెడీగా అంటుంది మిరపకాయ అని, మీరు సీరియస్గా తీసుకోకండి. దాని తర్వాత ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేశాక, స్ట్రైన్ అయిన వీడియో కొంచెం పోయింది, ఏమనుకోండి, మిస్ అయింది. అలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లో క్యాస్టర్ ఆయిల్ ఇందా చెప్పా కదా, క్యాస్టర్ ఆయిల్ కొంచెం యాడ్ చేసేసి, ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే క్యాస్టర్ ఆయిల్ ప్లస్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 5-6 వేసుకోండి. దాని తర్వాత షేక్ చేయండి బాటిల్ని. మీరు ఎప్పుడైతే నైట్ పడుకుంటారో అప్పుడు అప్లై చేసి మార్నింగ్ తలస్నానం